నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దాయాది దేశమైన పాకిస్తాన్ భారత్ పై ద్వేషాన్ని పెంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అయితే దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నా, సైనిక పాలన ఉన్నా ఆ అక్కసు మాత్రం మారదు. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన పాకిస్తాన్లోని ప్రజాస్వామ్య ముసుగును పూర్తిగా తొలగించింది. ఒక అంతర్జాతీయ వేదికపై పాక్ రక్షణ మంత్రి పరువు పోయేలా ఒక ప్రశ్నతో జర్నలిస్ట్ ఆ దేశ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం కేవలం పేరుకే ఉందని, సైన్యమే అసలు అధికారమని నిరూపించడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఆ సంచలన ఇంటర్వ్యూలో ఏం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తో జెటిఓ వేదికపై జర్నలిస్ట్ మెహదీ హసన్ నిర్వహించిన ఇంటర్వ్యూ ఇప్పుడు దేశ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తోంది. జర్నలిస్ట్ హసన్ నేరుగా సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ను మీరు తొలగించగలరా? ఈ ప్రశ్నకు ఆసిఫ్ సమాధానం పాకిస్తాన్ రాజకీయ దుర్బలత్వాన్ని తేటతెల్లం చేసింది. ఆయన సంకోచిస్తూ ఏదైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే నిర్ణయం ఏకాభిప్రాయం ద్వారా తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఈ ఒక్క సమాధానంతో పాకిస్తాన్లో సైన్యమే నిజమైన అధికారం, పౌర ప్రభుత్వం కేవలం ముసుగు మాత్రమేనన్న విశ్లేషకుల వాదనలు నిజమని నిరూపణైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం రక్షణ కాదు, వ్యూహం. ఒకవేళ అవును తొలగించగలం అని ఆసిఫ్ చెప్పి ఉంటే సైన్యం వెంటనే ఘాటుగా స్పందించేది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఆసిఫ్ తన రాజకీయ భద్రతకు, ప్రస్తుత ప్రభుత్వ స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చి రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్య సూత్రాలను పూర్తిగా విస్మరించారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా సైనిక నియంత్రణలో ఉన్న పాకిస్తాన్ ప్రజాస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితమని, పౌర పాలకులు సైన్యం ముందు బానిసలు మాత్రమేనని ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. ఈ ముసుగు ప్రజాస్వామ్యం, ప్రాంతీయ స్థిరత్వానికి, పొరుగు దేశాలకు ముప్పు కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. జర్నలిస్ట్ మెహదీ హసన్ ఒకే ప్రశ్నతో పాకిస్తాన్ పరువును, సైనిక ఆధిపత్యాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేశారు.